నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన పాదయాత్ర చేసి మీ కష్టాలు తెలుసుకున్నానని చెప్పి అందరికీ ముద్దులు పెట్టి ఏదో చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా 151 సీట్ ఇచ్చారు. కానీ 151 సీట్ ఇచ్చిన తర్వాత పరిపాలన గాలి వదిలేసి ఏ ఒక్క ప్రజల్లోకి వెళ్ళకుండా పరజాలు కట్టుకుని తిరుగుతూ అందరినీ ప్రతి ఒక్క సామాన్యుని దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా హింసించుకుంటూ రేట్ల ద్వారా కానీ చేసేటువంటి పనుల ద్వారా కానీ కేసుల ద్వారా కానీ ప్రతి ఒక్క ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి చాలా అరాచకమైన పరిపాలన సాగిస్తున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి భారీగా రేట్లు పెంచాడు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లో కానీ ప్రతిపక్షాల్లో కానీ బాగా వినపడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతిపక్షాలే కాదు, అధికార పక్షంలో కూడా ఈ మందు మీద వాళ్ళకు కూడా ఉంది. అదే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ మందు గురించి ఈసారి మనం మందు బాబులు ఓటేరి మందు వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఇచ్చే మందు ఏదో అమ్మడానికి ఫస్ట్ ఏమన్నారు మద్యపాన నిషేధం అన్నారు. ఈ రోజు నాడు మద్యపాన నిషేధం అనిపోయి మద్యం మీద కూడా అప్పు తెచ్చేశారు రాష్ట్రానికి. అప్పుడు ఏమన్నారంటే ఎట్లా అప్పు తెచ్చారు కాబట్టి ఆ మద్యం మీద మంచిది పెడితే కూడా బాగుంటుందని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ మద్యం మీద కూడా వ్యతిరేకత చాలా ఉంది. ఇది రేపు పొద్దున ఆయనకి ఎంతో మైనస్గా ఉంటుందని నేను మరీ బలగుర్తి చెప్పగలను. అదేవిధంగా రాష్ట్రంలోని ఇప్పుడు దేశంలోనే మన రాష్ట్రం నిరుద్యోగంలో నెంబర్ 1 ప్లేస్లో ఉందని వైఎస్ఆర్సీపీ మినిస్టర్ని ఒక ఆయన అడిగితే చదువుకున్న వాళ్ళు పెరిగిపోయారు, దానివల్ల నిరుద్యోగం పెరిగింది అనే ఒక వెటకారమైన ప్రశ్నల్ని సమాధానం చెప్పే వైఖరిని మీరు ఎంతవరకు చూస్తారు? అది పూర్తిగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు, మామూలుగా ఈ పార్టీ వాళ్ళు బడికి పెట్టినప్పుడు అది ఇంగ్లీష్ మీడియం చేస్తుంటే కాదని ఒప్పుకోవట్లేదు అన్నారు. బట్ చదివటం కోసం కదా ఇంగ్లీష్ మీడియం చేసింది. అప్పుడు నిరుద్యోగులు చదువుకోకపోతే నిరుద్యోగం ఉండదు. వాళ్ళు ఏమన్నారు, అదిగో మళ్ళీ చదివేమే మేము ఇంగ్లీష్ మీడియం చేయటంటే ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు అని మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు. చదువుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చదువుకోకుండా ఎలా చేయాలని ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలానే మాటలు హాస్యాస్పదం. అది ఆ మంత్రికి అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. చదివిన వాళ్ళకి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు తేవాలి కాబట్టి తేవాలి, కానీ అలా మాట్లాడడం సబ్ కాదని నేను మీకు ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగాలు లేవు అని అడిగిన మినిస్టర్ని ఎమ్మెల్యేని మేము వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాం, మద్యం షాపులు పెట్టి మద్యం షాపుల్లోని ఉద్యోగాలు కల్పించాం అంటున్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి పోయింది, మద్యం షాపుల్లో పనిచేసే కర్మ పట్టింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది వాస్తవే కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉండగా 10 సంవత్సరాలు ఉండగా డిగ్రీ చదివినోడికి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఉద్యోగాలు పంపించారు. కానీ అదే డిగ్రీ చదివినోడికి ఏమి ఇస్తున్నాడు, బెల్ట్ షాప్లో అకౌంటెంట్గా ఇస్తున్నాడు, వాలంటరీ పోస్ట్ ఇస్తున్నాడు. ఎందుకండి వాలంటరీ పోస్ట్ వల్ల ఏంటంటే నాకు ఏం అర్థం కావట్లేదు. వాలంటరీ వ్యవస్థ అన్నారు. ఎవరికి ఇచ్చారండి ఉద్యోగాలు? వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్పించి ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చేవారు కూడా ఎవరికి ఇవ్వలేదండి. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎన్నుకుని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వాలంటరీ పోస్ట్ ఇచ్చారు. అంతేగాని చదువుకున్నవాడు కరెక్ట్గా ఒక ప్రొసెసర్లో కానీ ఒక ఆర్డర్లో కానీ వాలంటరీ పోస్ట్ కూడా ఇవ్వలేదండి. ఆ విధంగా ఆ ఉద్యోగాలని మేమేమో అనుకోవట్లేదు. మళ్ళా ఈ ప్రభుత్వం మరి వేరే ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశాలు బాగా కల్పిస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకుంటున్నామండి. ఈసారి అధికారంలోకి ఎవరు రావాలంటారు? 100% చంద్రబాబు నాయుడు గారు, జనసేన ఉమ్మడిగా వస్తే వాళ్ళు ఇంకా ప్రజలకు చేయడానికి అవకాశం ఉందండి. ఉద్యోగాలు కల్పితం కానీ కంపెనీలు రావడం కానీ ఏదైనా వాళ్ళిద్దరి మీద చేతుల మీదుగా ఇవన్నీ చేస్తారని నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వం వస్తుందని కోరుకుంటూ అదే రావాలని కోరుకుంటున్నామండి. దూరం మండలం ఒకసారి పడ్డాయి అమ్మ, 3 సార్లు పడలేదు. రేషన్ కార్డు కూడా రాలే. దేనికంటే రాలేదు? ఎవరిదో పొలం ఉందని ఆన్లైన్లో వచ్చింది. ఎంత పొలం ఉందని చూపిస్తుంది? 101 ఎకరం మాట. మీ అబ్బాయికి 50,000 జాబ్ అట. అందుకని ఇవ్వట్లే. మొన్న పడ్డాయి, రేషన్ కార్డు కూడా వచ్చింది మొన్న. ఒకసారి పడ్డాయి అమ్మవాడు 9,000 అంతే. తాగనండి. తప్పని
పని చేస్తావా? ఆ. పళ్ళు ఉంటున్నాయా? కూలి పని లేదు, ఇసుక రావట్లేదు కదా. అది అది సరే, అధికారంలోకి ఎవరు రావాలంటావు? ఈసారి చింతమని వస్తే మంచిది. జగన్ వస్తే మాత్రం కాలే. ఏ 50 రూపాయలు 700 రూపాయలు కరెంట్ బిల్లే వేస్తాను. 100 రూపాయలు క్వార్టర్ 150 రూపాయలకి అమ్ముతాను. బియ్యం, పప్పు, ఉప్పు అవన్నీ ఎలా ఉన్నాయి రేట్లు? 300, 400, 500, 600 దాకా ఉన్నాయి. 170, 800, 1500 దాకా ఉంది. సామాన్యుడు బతికే పరిస్థితి ఉంటా రాష్ట్రంలో? రాష్ట్రంలో మళ్ళీ ఈడొస్తే ఖాళీ. ఈసారి రోడ్ల మీద బొబ్బడమే. చింతమైన వస్తే మంచిది. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే అంతే. ఓకే.